హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఆడపడుచు వ్లాగ్స్. ఈరోజు సాఫ్ట్గా ఫ్లఫీగా ఉండే బేకరీ స్టైల్ ప్లమ్ కేక్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి. నేను ఇవి మట్టుకే తీసుకున్నాను. మీ దగ్గర ఇంకా డేట్స్ అయి ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇవి మట్టుకే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. నేను ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి ఒక కప్పు ఇలాగా పక్కన పెట్టుకోవాలి. నేను ఇందులోనే ముందు కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. కేక్ పైన టాపింగ్ వేద్దాం లాస్ట్లోనని. అవి కొన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో అరకప్పు పంచదార, ఈ ఐటమ్స్ వేసి పౌడర్ కింద చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆరెంజ్ జ్యూస్ అరకప్పు తీసుకోవాలి. పక్క తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు అందులో వేసి మిక్స్ చేసుకోండి. 2 to 3 hours సోక్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసి అందులో అరకప్పు పంచదార వేసి స్టవ్ మీద పెట్టాలి. షుగర్ స్లోగా మెల్ట్ అయ్యి క్యారమలైజ్ అవ్వాలండి. షుగర్ మెల్ట్ అయ్యి క్యారమలైజ్ అయ్యాక అరకప్పు వాటర్ పోసుకోవాలి. పోర్షన్స్గా పోసుకొని తిప్పుకోండి. ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకోవాలి. ఇలా క్యారమలైజ్ వాటర్ ప్రిపేర్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగా చూపించిన విధంగా వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో జల్లెడ పెట్టుకొని మైదా పిండి తీసుకోండి. నేను మైదా ఇక్కడ ప్యాకెట్ వాడుతున్నానండి. 1.5 కప్పు మైదా తీసుకోండి. ఇది 1/2 కప్పు. తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 4 eggs వేసుకోండి. 4 eggs బీట్ చేసుకోవాలి బాగా. 4 eggs బాగా ఫోమీగా అయ్యేటట్టు బీట్ చేసుకోవాలి. బాగా ఫోమీగా వచ్చేదాకా బీట్ చేసుకోవాలి. తర్వాత ఆపి పక్కన పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి. 1 టీ స్పూన్. ముందు మనం షుగర్ పౌడర్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిక్స్ చేసుకొని ఫస్ట్ తిప్పుకోండి. అది డిజాల్వ్ అయ్యాక అప్పుడు బీటర్ని ఆన్ చేయాలి. నేను ముందు ఆన్ చేయలేదు, చూడండి. ఫస్ట్ ఆన్ చేస్తే పౌడర్ మన మీద పడుతుంది. అందుకు నేను ముందు ఆన్ చేయకుండా తర్వాత ఆన్ చేశాను. తర్వాత ఈ క్యారమెల్ని అందులో వేసి మళ్ళీ బీట్ చేసుకోవాలి. పూర్తిగా అందులో మిక్స్ అయ్యేదాకా బీట్ చేసుకోండి. తర్వాత మనం జల్లించుకున్న ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తిప్పుకోవాలి. నేను ఇక్కడ విస్కర్తో తిప్పుతున్నాను, బీటర్ పెట్టలేదు. 3/4 ఆయిల్ వేసుకోండి. మిక్స్ చేశాక ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, అది కూడా అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా అందులో వేసి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా మిక్స్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. ఇలా సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి లో ఫ్లేమ్లోని స్టాండ్ పెట్టి మూత పెట్టండి. ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్ తీసుకొని, నా దగ్గర బటర్ పేపర్ లేదండి, ఆయిల్ చేసి మైదాతో డస్ట్ చేసి ఇది అందులోకి వేసేస్తున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వేసుకున్నాక ఇలా ట్యాప్ చేయండి. ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత ఇలాగ డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి పైన.
తర్వాత మూత పెట్టేసి పెట్టేయండి. 45 మినిట్స్ బేక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా టూత్ పిక్తో ఇలా పొడిచి చూడండి, అంటుకోపోతే అయిపోయినట్టే. తర్వాత నైఫ్ తోటి ఇలా చుట్టూరు ఫ్రీ చేసుకున్నాక దాన్ని ఒక ప్లేట్ మీద ట్యాప్ చేసుకోండి. నేను ఇక్కడ కేక్ బోర్డ్ తీసుకున్నాను. చూసారా, బటర్ పేపర్ లేకపోయినా మనం మైదాతో డస్ట్ చేసుకుంటే చక్కగా అంటుకోకుండా వస్తుంది. చూసారా కేక్ ఎంత ఫ్లఫీగా ఉందో. నేను ఇది 1 kg కేక్ మెజర్మెంట్ చెప్పానండి. ఈ కేక్ 1 kg ఇది. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, స్మూత్గా. మనం ఎగ్ ఎంత బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది కేక్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.